The book of Haggai, chapter 2 and verse 7. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 1 2 3 go. నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సో దేవుడు ఆయన మన కొరకు సిద్ధపరిచిన ప్రతి కార్యము లేక మన కొరకు సిద్ధపరిచిన దీవెనలన్నీ కూడా ఆయన మన యొద్దకు తీసుకొని రావటానికి ఆయన తన దయ చొప్పున ఆయన తన కార్యమును చేస్తున్నాడు. సో ఫేవర్ అంటే నేను మీకు తెలియజేశాను. ఫేవర్ అంటే టు ఎండ్యూర్, టు ఎండార్స్, ఆమోదించబడుట. దేవుడు ఒక వ్యక్తిని ఆమోదిస్తే ఏ వ్యక్తి కూడా దాన్ని క్యాన్సిల్ చేయలేడు, ఎవడు దాన్ని తిరగబెట్టలేడు. మనిషి ఎంతవరకు మన మీదకి రాగలడంటే మన పైన ఉన్న దేవుని మన పైన కనబడుచున్నంత వరకే అతడు మనని వ్యతిరేకించగలడు. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎంతవరకు టార్గెట్ చేయగలడంటే ఆ వ్యక్తి కంటికి కనబడినంత వరకే టార్గెట్ చేయగలడు. ఆ వ్యక్తిలో ఇతడు ఎంత చూడగలడో లేకపోతే ఎంత రీచ్ అవ్వగలడో, శారీరకంగా ఎంతవరకు వెళ్ళగలడు అంతవరకే వెళ్ళగలడు. కానీ దైవ సంబంధమైన కృప ఒక వ్యక్తి పైన ఉన్నప్పుడు, దైవ సంబంధమైన ఫేవర్ ఒక వ్యక్తి పైన ఉన్నప్పుడు, స్పిరిచువల్ పవర్ని ఒక వ్యక్తి ఎదిరించాలన్నా లేకపోతే దాన్ని వ్యతిరేకంగా చేయాలన్నా అవతల వ్యక్తికి కూడా అంతే స్పిరిచువల్ స్టాండర్డ్ ఉండాలి. సో ఇది చాలా ప్రాముఖ్యం. సో అందుకనే నేనేమంటానంటే దేవుడు మన పైన ఉంచిన ఎండార్స్మెంట్, దేవుడు ఒక వ్యక్తిని ఆమోదిస్తే మనుషులు దాన్ని మార్చలేరు, మనుషులు దాన్ని కొట్టువేయలేరు. ఒక వ్యక్తిని దేవుడు దీవించాలనుకుంటే ఇంకా ఆ వ్యక్తి దీవించబడతాడు. ఎవరు దాన్ని వ్యతిరేకించలేరు, ఎవరు దాన్ని ఆపలేరు, ఎవరు దాన్ని అడ్డగించలేరు. కానీ ఒకరికి మాత్రం అధికారం ఉంటుంది దాన్ని ఆపటానికి. ఎవరంటే ఆ దీవెన పొందిన వ్యక్తి మాత్రమే. నీకు నీవుగా దేవుని దీవెన వద్దనుకుంటే తప్ప వేరే మనుష్యుడు నీ పైన ఉన్న దీవెనను ఆటంకపరచలేడు. నా మాట అర్థమైతే ఆమెన్ చెప్పండి. నీకు నీవుగా దేవుని కార్యాన్ని ఆటంకపరిస్తే తప్ప మనుషులు దాన్ని ఆటంకపరచలేరు. అందుకనే మీ నోటి మాట చాలా ప్రాముఖ్యం. మీరు వెన్ యూ బిగిన్ టు కర్స్ యువర్ సెల్ఫ్, వాక్యానికి భిన్నంగా మిమ్మల్ని మీరు మాట్లాడుకున్నప్పుడు శాపము, మరణం మీ పైకి వచ్చే అవకాశం ఉంది. జీవ మరణములు నాలుక వశమై ఉన్నది. సో టు ఎండార్స్ దేవుని కృప అంటే టు ఎండార్స్, దీవెన కొరకు నిన్ను ఆమోదించి, ప్రమోషన్ కొరకు నిన్ను ఆమోదించి, అభివృద్ధి కొరకు నిన్ను ఆమోదించి, నీ జీవితంలో కార్యములు జరుగుట కొరకు దేవుడు నిన్ను ఆమోదిస్తే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవుని కార్యము నీ జీవితంలో నిశ్చయముగా జరుగుతుంది. దట్ ఈస్ ఫేవర్. సో ఫేవర్ అన్న మాటలో మరొక అర్థం ఏంటంటే టు సపోర్ట్ ఆర్ టు అసిస్ట్, ఒక వ్యక్తికి సహకరించుట. దేవుడు ఒక దైవికమైన సహకారము, దైవికమైన సహాయము ఒక వ్యక్తికి అందించుట, ఏ హెవెన్లీ హెల్ప్, పరలోక సహాయము, ఏ డివైన్ అసిస్టెన్స్ ఐ వుడ్ సే, దైవికమైన సహకారము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక మనుష్యుడు సహాయం చేస్తే అది కొంతవరకే. జనరల్గా మనుషులు సహాయం చేస్తేనే చాలా కార్యాలు జరుగుతాయి, కానీ దేవుడు సహకరిస్తే ఇంకా గొప్ప కార్యాలు. నాకు చాలా ఇష్టమైన కీర్తన 118వ కీర్తన 1వ వచనం నుండి చదువుదాం. Psalm 118 and let's read from verse 1. కీర్తన 118
మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవాయందు భయభక్తులు గలవారు అందురుగాక. చదువమ్మా. ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. బ్యూటిఫుల్ మాట. ఇరుకునందుండి నేను మొరపెట్టాను, కానీ విశాలమందు ఆయన నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు. నా వర్డ్ 6 యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకు ఏమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయ్యున్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. నా మీరు ఈ 6-7 వచనాలు బాగా గమనించండి. వర్డ్ 6 and 7 నాకు రెండు మాటలు ఆ వచనాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఆసక్తికరంగా కనపడ్డాయి. మీరందరూ వాక్యాన్ని ఫాలో అవుతున్నారు నమ్ముతున్నారు. ఎంతమంది వాక్యం వినటానికి వచ్చారు ఈ రోజున? సో మీ హృదయాలు సిద్ధపరచుకోండి, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆమెన్. సో మీరు 6వ వచనాన్ని చూస్తే యెహోవా నా పక్షమునున్నాడు, యెహోవా నా పక్షమునున్నాడు. మీకు ఆ మాట కనపడిందా? నౌ దిస్ ఈజ్ ఎ కన్ఫెషన్. This is a confession of the truth of God's word. దేవుని వాక్య సత్యమును ఒప్పుకొనుట ఇదే. యెహోవా నా పక్షమునున్నాడు. The Lord is on my side. నా పక్షం ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావా? గాడ్స్ ఫేవర్, దేవుని దయ యొక్క ఒక ఫలం ఏంటంటే ఆయన నీ పక్షమున ఉంటాడు. హల్లెలూయా. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేస్తారు? ఏమి చేయగలరు? వాట్ కెన్ మ్యాన్ డూ టు మీ? చాలామంది మనుషులు ఏమి చేస్తారో భయపడతారు, మనుషులు ఏమి చేయరో భయపడతారు. కొన్నిసార్లు వారు చేసే పనుల వలన మీకు మేలు కలుగుతుంది, కొన్నిసార్లు వారు చేయకుండా ఉండే పనుల వలన కూడా మేలు కలుగుతుంది. నో మై పాయింట్ ఈజ్, మనుషుల సహాయము, మనుషుల సహకారము, మనుషులు నీ పక్షం ఉండుట, మనుషులు నీకు అనుకూలముగా పనిచేయుట, మనుషులు నీ కొరకు పనిచేయట ప్రాముఖ్యమే. కానీ దానికంటే మరి ప్రాముఖ్యమైనది ఏంటంటే యెహోవా నీ పక్షమున ఉండుట. మనుషులు సహాయం చేస్తే వారి శక్తి కొలదే, మనుషులు సహాయం చేస్తే వారి పరిధి వరకే, మనుషులు సహాయం చేస్తే వారి సామర్థ్యము వరకే. కానీ దేవుని దయ ఏమి చేస్తుందంటే దైవిక సహాయాన్ని నీకు అనుగ్రహిస్తుంది. యూ విల్ హ్యావ్ ఎ డివైన్ అసిస్టెన్స్. మీకు దైవ సంబంధమైన సహకారము మీకు అనుగ్రహించబడుతుంది. ఆ విధమైన సహకారము మీకు అనుగ్రహించబడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఇది బలమైన మాట. దేవుడు తన దూతలను మీకు సేవకులుగా ఉంచాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. పాస్టర్ గారు, దూత నాకు సేవకుడా? వాక్యంలో ఉందన్నమాట. రక్షణను స్వాస్యమును పొందిన వారికి దేవుని దూతలు పరిచర్య చేయు ఆత్మలై ఉన్నారు. సో దేవుని దూతలు మనకు పరిచర్య చేయటానికి నిర్ణయించబడ్డారు. సో మీరు పలికిన మాట, మీ నోట వచ్చే ప్రతి వాక్యము, నా మాట వింటున్నారా? మీ నోట వచ్చే ప్రతి వాక్యం, నేను మరలా రిపీట్ చేస్తున్నా, మీ నోట వచ్చే ప్రతి వాక్యము నెరవేర్పులోనికి తీసుకుని వెళ్ళేది ఎవరంటే మీకు సేవకులుగా నియమించబడిన దూతలు. అందుకనే వాక్యమును పలుకుట చాలా ప్రాముఖ్యం. మీ నోట పలుకు ప్రతి వాక్యము, నేను మరలా చెప్తున్నాను, మీ గమ్యము కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ జీవితమును కొరకై మీరు పలుకుతున్న ప్రతి వాక్యమును అది నెరవేర్పులోనికి తీసుకొని వెళ్ళుటకు, లేకపోతే అది జరుగునట్లుగా చేయుటకు మీ కొరకు నియమించబడిన సేవకులైన దూతలు మీ పక్షముగా పనిచేస్తున్నారు. హల్లెలూయా. అంతేకాదు, మనుషులు మీ పక్షంగా పనిచేయటానికి కూడా దేవుని దయ కారణమవుతుంది.
దేవుని దయ ఏం చేస్తుందంటే మనుషులు మీ కొరకు పని చేయనట్లుగా చేస్తుంది. సో ఇప్పుడు మరలా 6వ వచనం చూడండి. యెహోవా నా పక్షమునున్నాడు. అందరు కలిసి ఆ ఒక్క మాట చెప్దాం. యెహోవా నా పక్షమునున్నాడు. మరలా చెప్దాం. యెహోవా నా పక్షమునున్నాడు. మరొకసారి చెప్దాం. యెహోవా నా ఇప్పుడు దాకా చెప్పని వారు కూడా కలిపి చెప్దాం అందరం కలిసి. యెహోవా నా పక్షమును. నో దిస్ షుడ్ బి యువర్ కన్ఫెషన్. కాబట్టి నేను భయపడను, నరులు నాకు ఏమి చేయగలరు. నా 7వ వచనం కూడా గమనించండి. లుక్ ఎట్ వర్డ్ 7. యెహోవా నా పక్షమున వహించి. నా 6వ వచనంలో నా పక్షమునై ఉన్నాడు. నా 7వ వచనంలో ఆయన నా పక్షము వహించాడు. ఆయన నా పక్షము వహించి అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీ పక్షమున ఉండటము కాదు, ఆయన నీ స్థానములో నిలబడి నీ కొరకు జరగవలసిన కార్యములను ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఆయన నీ పక్షమున వహించి నాకు తర్వాత మాట కూడా నాకు చాలా ఇష్టము, నాకు సహకారి అయి ఉన్నాడు. నా 6వ వచనములో నీ పక్షమునున్నాడు, 7వ వచనములో నీ పక్షమున ఉండి నీకు సహకరిస్తున్నాడు. దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్. నో ఫేవర్ ఈజ్ టు అసిస్ట్. దయ అంటే నీకు సహకరించుట. ఆమేన్. మీకు ఏ సహాయం దేవుడిస్తున్నాడు? దైవిక సహాయము. చెప్పాలి, ఏ సహాయము? ఆ రోజున యెజబేలు మాటలకు భయపడి పారిపోయిన ఏలియా బద్రీ వృక్షము క్రింద కూర్చొని మరణాపేక్ష గలవాడి, ఇంత మట్టుకు చాలు నా ప్రాణమును తీసుకొనమని ప్రార్థించి అతని ప్రార్థన జవాబు కొరకు ఎదురు చూస్తూ నిద్రపోయాడు ఏలియా. చనిపోవటానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒక అన్యురాలు భయంకరమైన దేవునికి అవిధేయురాలైన యెజబేలు చేతిలో మరణించడం ఏలియాకి ఇష్టం లేదు. ప్రభా, ఇంత మట్టుకు చాలు, నువ్వు నా ప్రాణమును తీసుకో అన్నాడు. కానీ ఏం జరిగింది? అతడు నిద్రించుచుండగా ఒక దూత వచ్చి అతను తట్టి నిద్రలేపి అతని యొద్దకు నిప్పుల మీద కాల్చిన అప్పము తీసుకొని వచ్చాడు, నీటి బుడ్డిని తీసుకొని వచ్చాడు, నీళ్ళ బుడ్డిని తీసుకొని వచ్చాడు. మీరు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దేవుని దూతలు దైవజనుని యొద్దకు తీసుకొని వచ్చిన సహకారము. హల్లెలూయా. ఇన్ ద విల్డర్నెస్, అరణ్యములో ఆ బద్రీ వృక్షము క్రింద ఎవరు రాలేని ప్రాంతంలో దేవుడు తన సహకారమును పంపిస్తూ ఉన్నాడు. నా మాట నమ్ముతున్నట్లేదా? ఆమేన్ చెప్పండి. ఐ డోంట్ నో వాట్ యూర్ లుకింగ్ ఫర్ టుడే. ఈ రోజున మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? ఏ విషయంలో ఇది దేవుడు జోక్యం చేసుకుంటేనే ఇది కార్యం జరిగిద్దని మీరు అనుకుంటున్నారో, గెట్ రెడీ ఫర్ డివైన్ అసిస్టెన్స్. దైవ సంబంధమైన సహకారము కొరకు సిద్ధపడండి. దేవుడు తన దూతలను నిర్ణయించాడు మీ కొరకు, మీకు సహకరించటానికి, మీకు సహాయం చేయటానికి, పరిస్థితులు మీకు అనుకూలముగా మార్చటానికి. నమ్మిన వారు ఆమేన్. సో మీరు ఆ మాట చూడండి. యెహోవా నా పక్షమున వహించి, ఐఎమ్ రీడింగ్ వర్డ్ 7. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. చాలా బలమైన మాట. And I shall see my desire established upon those who hate me. అయితే నేను ఆ వచనాలన్నీ చదివితే సమయం సరిపోదు, కానీ 6-7 వచనాల్లో యెహోవా నా పక్షమునున్నాడన్నమాట. యెహోవా నా పక్షము నుండి సహకారి అయి ఉన్నాడన్నమాట. ఆయన నీ పక్షమునుంటే ఏమవుతుంది? ఆయన నీకు సహకారిగా ఉంటే, నీకు అసిస్ట్ చేస్తే ఏం జరిగిద్ది? బాగా గమనించండి. నేను 15వ వచనం చదువుతున్నాను. నీతిమంతుల గుడారములో 15వ వచనం. ఐఎమ్ రీడింగ్ 118, Psalm 118 and verse 15. కీర్తన 118. మీ అందరి దగ్గర బైబిల్లో ఉన్నాయని నమ్ముతున్నాను. ఉన్నట్లయితే ఆమేన్ చెప్పండి. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ప్లీజ్ బ్రింగ్ యువర్ బైబిల్స్. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. కనపడిందా మీకు ఆ మాట? నీతిమంతుల గుడారాల్లో సనుగుడు వినపడకూడదు. నీతిమంతుల గుడారాల్లో గొడవలు వినపడకూడదు. నీతిమంతుల గుడారములో దేవునికి అవిధేయకరమైన వినపడకూడదు. నీతిమంతుని గుడారములో లోక సంబంధమైన వినపడకూడదు. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నా మాట మీకు అర్థమైతే ఆమేన్ చెప్పాలి. మీ బైబిల్ చూస్తున్నారా?
అయితే ఆ తర్వాత మాట చూడండి, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. సాహస కార్యములు, అ వాలియంట్ వర్క్. అంటే సాహసము అంటే అర్థం ఏంటంటే శక్తికి మించి. సాహసము అంటే అసాధ్యమైనవి. సాహసము అంటే అసలు ఏమాత్రము కూడా ఒక వ్యక్తి చేయలేనిది. 6వ వచనంలో మనం చూసాం. మరలా అందరు నాతోనే ఉంటామని చెప్పండి. 118 6వ వచనములో యెహోవా నా పక్షమున ఉన్నాడు. అందరూ 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 యెహోవా నా పక్షమున ఉన్నాడు. ఉందా లేదా మీ బైబిల్లో మాట? 7వ వచనంలో ఏముంది? యెహోవా నా పక్షమున అందరూ వహించి ఏమన్నాడు? సహకారి అయి ఉన్నాడు. అయితే 15వ వచనంలో ఆయన నా పక్షమున ఉంటే, ఆయన నాకు సహకారి అయి ఉంటే, యెహోవా దక్షిణ హస్తం ఏం చేస్తుందంటే సాహస కార్యములను చేస్తుంది. హల్లెలూయా, కమాన్, హల్లెలూయా. నీ ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, నీ బిడ్డల విషయం అవ్వచ్చు, నీ కుటుంబం అవ్వచ్చు, ఎనీథింగ్ దట్ యు ఆర్ బిలీవింగ్ ఫర్, ఐఎమ్ టెల్లింగ్ యూ, గెట్ రెడీ ఫర్ డివైన్ అసిస్టెన్స్. ఈ వారములో మునుపెన్నడు చూడని దైవిక సహాయము కొరకు ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ యూ షల్ రిసీవ్ డివైన్ ఏంజలిక్ అసిస్టెంట్. దేవదూతల సహకారం మీరు చూస్తారు. సో యెహోవా హస్తము మహోన్నతమాయను. నేను ఇప్పుడు అదే 15వ వచనము నేను క్రిందకు వచ్చేసిన 16వ వచనం, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. నా ఒకే మాట 2 సార్లు రిపీట్ అయితే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ పవర్ఫుల్. దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఆ మాట. 16వ వచనంలో యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. మరలా అన్నాడు ఆ తర్వాత మాట అందరూ కలిసి, యెహోవా దక్షిణ హస్తము, కమాన్, సాహస కార్యములు చేయును. అందరం కలిసి చదువుదామా? 15, 16 వచనాలు అందరము కలిసి బిగ్గరగా మీ స్వరం ఎత్తి చదవండి. 1, 2, 3 గో. నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయు. ఎందుకని? ఆయన నీ పక్షమున ఉన్నాడు గనుక. ఎందుకని? ఆయన నీ పక్షమును వహించి, తర్వాత మాట నీకేమై ఉన్నాడు? సహకారి అయి ఉన్నాడు. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ మై హెల్ప్. యెహోవా నా సహకారి. ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్. యెహోవా నా పక్షమున్నాడు. ఎందుకని? ఐ యామ్ ఫేవర్డ్ ఆఫ్ ద లార్డ్. నేను యెహోవా దయను పొందిన వ్యక్తిని. హల్లెలూయా. అందుకని అన్నాడు ఇశ్రాయేలీయులు ఆ మాట అందరుగా ఏమని? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని. ఆ తర్వాత అహరోను వంశస్థులు ఆ మాట అందరుగాక 3వ వచనములో ఏమని? ఆయన కృప నిరంతరం నిలిచాడు. ఆ తర్వాత ఇంకా యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక ఏమని? ఆయన కృప నిరంతరము నిలుచును అని. సో గెట్ రెడీ ఫర్ డివైన్ అసిస్టెన్స్. సో మొదటిది టు ఎండార్స్. దేవుని దయ అంటే నువ్వు ఆమోదించబడ్డావు. రెండవది నీకు దైవిక సహకారము, దైవిక సహాయం నీకు అనుగ్రహించబడింది. దెన్ మూడవది దయ అంటే నీకు ప్రయోజనము కలుగు చేయటం, హ్యావింగ్ ఎన్ అన్ఫేర్ అడ్వాంటేజ్. అండ్ నాలుగవది టు షో సమ్ స్పెషల్ ప్రివిలేజెస్, నీకు ప్రత్యేకమైన భాగ్యములు దేవుడు నీ కొరకు చూపించుట. ఆమేన్. సో ఈ విధమైన దయ మీ జీవితంలో జరగటానికి, మీరు పొందటానికి మీ జీవితాన్ని స్థిరపరచుకోవాలి. ఆ దయను పొందే ఆ ప్లేస్లో మీరు పొజిషన్ చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. నేను మరలా నేను ఏమి చెప్పానో మీరు వినాలంటే, మీరు అర్థం అవ్వాలంటే, అది అనుభవించాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి మరలా ఈ వర్తమానాలు మరలా వినండి, రాసుకోండి. అండ్ గెట్ సంథింగ్ ఫ్రమ్ ది స్క్రిప్చర్ అండ్ గెట్ రెడీ ఫర్ అన్ అన్యూజువల్ ఫేవర్ ఓవర్ యువర్ లైఫ్స్. మీ జీవితం పైన అతి ఉన్నతమైన దయ కొరకు మీరు విశ్వసించండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయాన్ని కొద్దాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము. నేను లాస్ట్ వీక్ యోసేపు జీవితంలో దయను గురించి మాట్లాడాను. ఆ తర్వాత దావీదు దయను గురించి మాట్లాడిన సందర్భాన్ని మీకు చెప్పాను. యూ కెన్ ప్రే ఫర్ ఫేవర్. మీరు దయ కొరకు ప్రార్థించవచ్చు అని చెప్పాను. మీరు కృపాసింహాసనం యొద్దకు రావచ్చు అని పౌలు చెప్పాడు. సో ఈ మాటలన్నీ కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. నేను మరలా అవన్నీ కూడా రిపీట్ చేయను. ఎస్తేరు గ్రంథం దయచేసి బాగా గమనించండి. 5వ అధ్యాయము మనందరికీ తెలిసిన వాక్య భాగమే. చాలా 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 భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ వారు ఇశ్రాయేలీయులు లేక యూదులు ఉన్నారు. ఆ భయంకరమైన పరిస్థితి మధ్యలో దేవుడు ఏ విధముగా ఎస్తేరు ద్వారా దేవుడు తన కార్యమును జరిగిస్తున్నాడో చూద్దాం.
అక్కడ చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య 5వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 1వ వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజునగరు యొక్క ఆవరణములు రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజు నగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చొనియుండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణము నిలువబడి ఉండుట రాజు చూడగా. నా వర్స్ 2 చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. నేను ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. రాణి అయిన ఎస్తేరు ఆవరణమును నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఆమె యందు అతనికి దయ పుట్టెను. హల్లెలూయా. ఆమె యందు అతనికి దయ పుట్టెను. నా యు నో ద స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు. యూదులను చంపేయాలని మరణ శాసనము దేశమంతా కూడా వ్యాపించేసింది. ఆ సంస్థానములన్నిటికీ వెళ్ళిపోయింది. నేను 10వ వచనం చదువుతున్న 4వ అధ్యాయము. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమును ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండము ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలోని జనులందరికీ తెలిసేయున్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని మొర్దెకాయికి ఎస్తేరు కబురు పెట్టింది. సో ఎస్తేరుకేమో మొర్దెకాయి ఒక మెసేజ్ పంపించాడేమని, అమ్మా ఇదిగో నీ ప్రజలు యూదులు చనిపోయే పరిస్థితి వచ్చింది, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు మనవి చేయంటే నువ్వు ఎస్తేరు చెప్తున్న మాట, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరి మీద అయితే దండం చూపిస్తాడో వారు తప్ప మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోవాల్సిందే, కానీ పిలువబడకుండా వెళ్ళకూడదు. అండ్ 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించింది, దేవుని సన్నిధిలో కనిపెట్టింది 3 రాత్రింబగళ్ళు. అండ్ దెన్ ఆమె రాజు ఆవరణంలోనికి వెళ్ళినప్పుడు 2వ వచనంలో రాణి అయిన ఎస్తేరు, నేను 5వ అధ్యాయం 2వ వచనంకి వచ్చేసాను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండి రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. హల్లెలూయా. నౌ లుక్ ఎట్ వర్స్ 3. దిస్ ఇస్ పవర్ఫుల్. 3వ వచనం బాగా గమనించండి. రాజు అంటున్నాడు, రాణి అయిన ఎస్తేరు నీకు ఏమి కావలను. ఐ లైక్ దట్ వర్డ్. వాట్ డూ యు వాంట్? నీకేమి కావలను. నౌ ఫేవర్ క్యాన్ గివ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ దట్ యు డిజైర్. దయ ఏమి చేస్తుందంటే నీవు కోరినది, నువ్వు మనవి చేసిన ప్రతిదీ నీకు కలుగునట్లుగా చేస్తుంది. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, దయ ఏమి చేస్తుందంటే నీవు కోరినది, నీవు మనవి చేసిన ప్రతిదీ నీకు కలుగునట్లుగా చేస్తుంది. నేను మరలా రిపీట్ చేస్తున్నాను, దయ ఏమి చేస్తుందంటే నీవు కోరినది, నీవు మనవి చేసినది నీకు కలుగునట్లుగా చేస్తుంది. మీరు ఏమి మనవి చేస్తున్నారు, ఏమి పొందాలని దేవుని సన్నిధిలో కోరుతున్నారు, దయ అది కలుగునట్లుగా మీ కొరకు పనిచేస్తుంది. హల్లెలూయా. సో మీరు అక్కడ చూస్తే ఏమి కావాలను, నీ మనవి ఏమిటి, రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదునని ఆమెతో చెప్పాడు. అండ్ యు ఆల్ నో ద స్టోరీ. అది చాలా పెద్ద స్టోరీ. అమ్మన్నాడు, నీ మనవి ఏంటి, నీ మనవి ఏంటి, రాజ్యములో సగం మట్టుకు నీకు ఇచ్చేస్తాను. రాజ్యములో సగం రానికి నా రాజ్యములో సగం ఇచ్చేస్తానంటే ఆమె ఇంక చెప్పటం స్టార్ట్ చేసింది. తన యొక్క జనమును గురించి మాట్లాడటం ప్రారంభించింది. నేను 3వ వచనం చదువుతున్నాను, 7వ అధ్యాయం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాణి అయిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనమును బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. హల్లెలూయా. అండ్ షీ వాస్ ప్లీడింగ్ ఫర్ హర్ పీపుల్. తన ప్రజల కొరకు ఆమె మనవి చేస్తుంది. దేవుడు ఆమె యొక్క మనవి అంగీకరించినట్లుగా రాజుకి దయ పుట్టించాడు. మీకు ఒక విషయం తెలుసా, మీరు ఆ తర్వాత నేను 8వ అధ్యాయానికి వచ్చేస్తున్నాను. 8వ అధ్యాయము మీరు చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. అదిన రాజు అయిన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చాను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏవి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట
అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలోండి తీసుకున్న తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. హామాను ఎస్తేరుకి మొర్దెకైకి శత్రువుగా ఉన్నాడు. అయితే మొర్దెకై ఇంటి మీద వీరిని అధికారిగా నియమించాడు. నో దట్స్ వాట్ ఫేవర్ డస్. ఫేవర్ ఏం చేస్తుందంటే నీ శత్రువుల పైన నిన్ను అధికారిగా నియమిస్తుంది. ఫేవర్ ఏం చేస్తుందంటే నీ అసూయ పరుల పైన నిన్ను అధికారిగా నియమిస్తుంది. ఫేవర్ ఏమి చేస్తుందంటే, దయ ఏమి చేస్తుందంటే నీకు వ్యతిరేకంగా నిలిచిన వారు నీకు సేవకులగునట్లుగా చేస్తుంది. మీకు ఆ విషయం తెలుసా? రాజు మరణశాసనమును కొట్టివేయటమే కాదు, యూదులకు విధించబడిన మరణమును క్యాన్సిల్ చేయటమే కాదు, రాణి అయిన ఎస్తేరుకు రాజ్యములో సగము కూడా అనుగ్రహించేశాడు. హల్లెలూయా. దయ అదే చేస్తుంది. ఇట్ ఆల్వేస్ గివ్ సమ్ స్పెషల్ ప్రివిలేజెస్. నీవు చేసిన మనవే కాదు, నీవు కోరినదే కాదు, దానికంటే యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకని? దేవుడు ఇవ్వాలనుకున్నాడంతే మనుషుడు దాన్ని ఆపలేడు. దేవుడు చేయాలనుకున్నాడంతే ఎవరు దాన్ని ఆటంకపరచలేరు. దేవుడు నిపక్షంగా సహకారిగా ఉండాలనుకున్నాడు, ఎవడు దాన్ని ఆటంకపరచలేడు. ఎప్పుడు ఒక వ్యక్తి ఆ దయలో నుంచి పక్కకి వెళ్ళిపోతాడంటే, ఎప్పుడు ఆ వ్యక్తి పొందుకోడంటే తన్ను తాను ఆ స్థితిలో నుంచి, ఆ పొజిషన్లో నుండి బయటకు వచ్చేసినప్పుడు. ఓన్లీ వెన్ యూ యువర్ సెల్ఫ్ రిజెక్ట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. నీకు నీవుగా దేవుని యొక్క దీవెనను తృణీకరిస్తే తప్ప నీవు మరొక విధముగా దేవుని దయను పొందలేవు. చాలామంది లాస్ ఏంజలస్ పైన దేవుడు తీర్పును పంపించాడన్నారు, లాస్ ఏంజలస్ పైన దేవుడు అగ్నిని కురిపించాడన్నాడు, దేవుడు కోపగించాడు అన్నాడు, దేవునికి కోపం వచ్చి వారందరిపైన శాపాన్ని పంపించాడన్నాడు. అవి కొంతవరకు కరెక్ట్ అయినప్పటికీ నా హృదయం అంగీకరించలేదు ఆ మాటలు. వాక్యంలో ఆ విధముగా కనపడలేదు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. నమ్ముతున్నవారు ఆమేన్ చెప్పండి. దేవుడు మంచి దేవుడు. నమ్ముతున్నవారు ఆమేన్ చెప్పండి. ఆయన వాక్యంలో రాయబడింది, ఆయన ఎవరు నశించిపోకుండా ఉండాలని ఆయన తన కుమారుని పంపించాడని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. కానీ ఆ దేశంలో ఉన్న ఆ పర్టిక్యులర్ ప్లేస్ చాలా భయంకరమైన ప్రదేశం. దేవునిని హేళన చేసే ప్రజలు వారు, దేవునికి అవిధేయకరంగా జీవించే ప్రజలు వారు, దేవునికి దేవుడు అంటే ఏమాత్రము కూడా గౌరవము లెక్క లేకుండా మాట్లాడే ప్రజలు, భయంకరమైన పాపము విపరీతంగా జరిగే ప్రదేశం అది. దేవుని భయం లేని ప్రదేశం. నౌ లిసన్ టు మీ, బాగా వినాలి. దేవుడు ఆయన కృప చూపిస్తూ వచ్చాడు, ఆయన కనికరిస్తూ వచ్చాడు, ఆయన దీర్ఘశాంతమును వహించాడు. కానీ ఏమవుతుందో తెలుసా? మనిషి దేవునికి అవిధేయుడైనప్పుడు, ఒక వ్యక్తి దేవునికి దూరమైనప్పుడు, ఒక వ్యక్తి దేవునికి అవిధేయకరంగా ఇష్టానుసారంగా జీవించినప్పుడు, ఆ వ్యక్తి తనంతట తానే ఉగ్రత కొరకు ద్వారములు తెరుస్తున్నాడు. తనంతట తానే హీఈస్ మేకింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హీఈస్ ఎక్స్పోజ్డ్ ఆర్ హీఈస్ ఎక్స్పోజింగ్ హిమ్సెల్ఫ్ టు ద అటాక్ ఆఫ్ ద ఎనిమీ. శత్రువు యొక్క దాడికి ఆ మనిషి తను తానే ఎక్స్పోజ్ చేసేసుకుంటున్నాడు. పాపం ఏం చేస్తుందంటే శత్రువుని పైన దాడి చేయటానికి ద్వారమును తెరుస్తుంది. దేవునికి అవిధేయుడిగా నువ్వు జీవించినప్పుడు దేవుడు రక్షించాలనే కోరుతున్నాడు, అందుకని సేవకులను పంపించాడు. దేవుడు రక్షించాలనే కోరుతున్నాడు, అందుకని ప్రవక్తలను పంపించాడు. దేవుడు రక్షించాలని కోరుతున్నాడు, అందుకని తను రాకడను ఆలస్యం చేస్తున్నాడు. కానీ మనుషులు దాన్ని నిర్లక్ష్య పెట్టారు, మనుషులు దానికి వ్యతిరేకమయ్యారు. అందువల్ల ఏమవుతుందంటే తెలియకుండానే వారి పైన ఆ ఉగ్రత, తెలియకుండానే సాతానికి వారు ద్వారమును తెరిచినప్పుడు, సాతానికి వారు మార్గమును తెరిచినప్పుడు, లోకమునకు మార్గమును తెరిచినప్పుడు అపవాది సంబంధమైన దురాత్మ సంబంధమైన అటాక్స్ ఒక వ్యక్తి పైకి వచ్చేయటానికి అవకాశం ఉంటుంది. కానీ నేను నమ్ముతాను, దేవుడు ఒక వ్యక్తి ఎడల ఆయన, మీరు అందుకని పౌలు ఒక మాట అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. 1 Corinthians chapter 5, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. అక్కడ చాలా 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 స్పష్టంగా, రెండో పత్రిక 5వ అధ్యాయం, రెండో పత్రిక 5వ అధ్యాయము. అక్కడ మనకి
నేను 17వ వచనం నుండి చదువుతున్నాను. కాగా ఎవడైనను, పౌలు మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధాత్మ పూర్ణుడే. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్నాడు, లేకపోతే క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి. కనపడతామేం చెప్పండి, ఫేమస్ స్క్రిప్చర్. ఎవడైనను క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఆ తర్వాత మాట, దేవుని వలనైనవి, సమస్తము దేవుని వలనైనవి. సమస్తము ఈ వచనం బాగా గమనించాలి. వర్స్ 18, సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనలను, ఆ మాట గమనించి చదువుతున్నాను, ఆయన మనలను క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరుచుకొని, లేకపోతే తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. హల్లెలూయా. ద న్యూ కవెనెంట్ మినిస్ట్రీ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్. ఈ నూతన నిబంధన పరిచర్య ఏంటంటే మనుష్యులను దేవునితో సమాధానపరిచే పరిచర్య. సో పౌలు అన్నాడు, ఆయన మనుష్యులను లేక మిమ్ములను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. సో గాడ్ వాంట్స్, దుర్మార్గుడు, వాక్యంలో ఉంటుంది, హెస్కేలు ప్రవచిస్తున్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశించుట నాకు ఇష్టం లేదు అన్నాడు. దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశించుట నాకు ఇష్టం లేదు. కానీ నీవు ఆ దుర్మార్గునికి నీవు హెచ్చరించి అతను బయటికి వచ్చినట్లుగా, లేకపోతే దాన్ని విడుదల పొందినట్లుగా నీవు ప్రకటించకపోతే తన యొక్క రక్తాపరాధం నీ మీద ఉంటుంది అన్నాడు. సో మై పాయింట్ ఈస్, దేవుడు మనుషుల్ని నాశనం చేసే బిజినెస్లో లేడు. నమ్ముతున్నట్లయితే ఆమె చెప్పండి. దేవుడు మనుషులను పాడు చేసే బిజినెస్లో లేడు. కానీ ఒక వ్యక్తి దేవునికి దూరం అయితే, నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పా, చిన్న ఉదాహరణ, చిన్నపిల్లలు ఇంట్లో ఆడుకుంటూ తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, బయటికి వెళ్ళబాకు బండి వచ్చి గుద్దిద్ది, బయటికి వెళ్ళబాకు రోడ్డు మీద బండ్లు స్పీడ్గా తిరుగుతున్నాయి, బయటికి వెళ్ళబాకు కార్లు తిరుగుతున్నాయి, రోడ్డు మీదకి వెళ్ళబాకు అంటే ఆ పిల్లోడు పరిగెత్తుకుంటా మాట వినకుండా ఇంటిలో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీదకి వస్తే, నిజంగానే తల్లిదండ్రులు చెప్పినట్లుగా ఆ రోడ్డు మీద ఆ పిల్లోడు ఆడుతూ ఉంటే ఏ బైకో, ఏ మోటార్ బైకో, ఏ కారో వచ్చి గుద్దేస్తే మీరు గ్రహించాలి, తల్లిదండ్రులు గుద్దినట్టు కాదు. అతడు ఇంటిలో నుంచి బయటకు వచ్చాడు, క్షేమంలో నుంచి బయటకు వచ్చాడు, కాపుదల్లో నుంచి బయటకు వచ్చాడు, ఆ కవరింగ్లో నుండి బయటకు వచ్చాడు. నా మాట వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. దేవుని కృపలో నుంచి నువ్వు బయటకు వస్తే, దేవుని దయలో నుంచి నువ్వు బయటకు వస్తే, దేవుని కాపుదల్లో నుంచి బయటకు వస్తే, దేవునికి అవిధేయకరమైన జీవితాన్ని జీవిస్తూ, దేవునికి అవిధేయకరంగా మాట్లాడుతూ, ఏమాత్రము లెక్క చేయకుండా దేవునికి అవిధేయకరంగా జీవించినప్పుడు ఏమవుతుందంటే, నీకు తెలియకుండానే యు ఆర్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్ టు ద అటాక్. శత్రువు యొక్క దాడికి నిన్ను ఎక్స్పోజ్ చేసుకున్నప్పుడు, దేవుని కాపుదల నీ పై నుంచి తొలగించబడినప్పుడు శత్రువు నీ పైన దాడి చేస్తాడు. భయంకరమైన నష్టానికి నువ్వు గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. నా మాట వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే, దేవుడు ఎస్తేరు పైన రాజుకు దయ కలిగించాడు. ఆయన దయ కలిగించి మరణ శాసనమును కొట్టివేయటమే కాదు, ఎస్తేరునకు రాజ్యములో సగము మటుకు అనుగ్రహించబడింది. నా లిసన్ టు మీ, బాగా వినాలి. దయ ఏమి చేస్తుందంటే నీ కొరకు శాసనములను మారుస్తుంది. నా ఫేవర్ కెన్ చేంజ్ లాస్ ఫర్ యోర్ బెనిఫిట్, నీ మేలు కొరకు. నేను ఒకసారి చర్చిలో వాక్యం చెప్తూ, లాస్ట్ ఇయర్ అనుకుంటాం, మేబీ అక్టోబర్ సెప్టెంబర్ ఆ టైంలో నేను వాక్యం చెప్తూ, మీ కొరకు ఫైల్స్ కదిలించబడతాయని నేను చెప్పాను, మీ కొరకు మార్చబడవలసిన రూల్స్ మార్చబడతాయని చెప్పాను. ఆ తర్వాత ఒక నెల రోజులకి నా దగ్గరికి ఇద్దరు వేరు వ్యక్తులు వచ్చి వారి జీవితంలో జరిగిన సాక్ష్యం చెప్పారు. పాస్టర్ గారు, మా కంపెనీలో ఈ రూల్ లేదు, యాక్చువల్గా నాకు ఈ విధంగా చేయడానికి మా కంపెనీలో ఆ రూల్ లేదు, కానీ నా కొరకు శాసనము మార్చబడింది, నా కొరకు ఫైల్స్ మూవ్ చేయబడ్డాయి. నేను ఆ సాక్షి విన్నప్పుడు చాలా ప్రభువును స్తుతించాను. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈరోజు నేను మరలా మీ పైన పలుకుతూ ఉన్నాను. ఏదైతే మీ కొరకు పలానా పని జరగదని నిర్ణయించబడిందో, దేవుని దయ చొప్పున ఈ రోజున మీ కొరకు అవి మార్చబడును గాక, మీ కొరకు శాసనములు మార్చబడును గాక, మీ కొరకు పరిస్థితులు మార్చబడును గాక, మనుష్యులు మీకు అనుకూలముగా పని చేయనట్లు దేవుడు చేయును గాక. హల్లెలూయా. సో బాగా గమనించండి, దయ
మీ కొరకు శాసనములు మారుస్తుంది, మర్చిపోవద్దు. దయ మీకు ప్రమోషన్ ఇస్తుంది, దయ మీకు సహకారం ఇస్తుంది, దైవిక సహకారం. దయ ఫేవర్ మీకు సూపర్ నేచురల్ ఇంక్రీజ్ ఇస్తుంది, అసాధారణమైన వృద్ధిని కలుగు చేస్తుంది. దయ రిస్టోరేషన్ మీకు పునరుద్ధరణ కలుగు చేస్తుంది. దయ ఏం చేస్తే చెప్పమంటారా? వినటానికి సిద్ధంగా ఉంటే ఆమెను చెప్పండి. దయ మీ ఆస్తి పెరుగునట్లుగా చేస్తుంది. అబ్బాయి ఆమె చాలా గట్టిగా చెప్పారు, మరలా చెప్తున్నాను. ఫేవర్ విల్ కాజ్ యువర్ అసెట్స్ టు బి ఇంక్రీజ్డ్. దయ నీ ఆస్తి పెరుగునట్లుగా చేస్తుంది. కమాన్, హల్లెలూయా. దయ గొప్ప విజయములను నీకు కలుగు చేస్తుంది. కమాన్, ఎలౌడ్, హల్లెలూయా. దయ నీవు శ్రేష్టమైన వ్యక్తిగా పరిగణించబడినట్లుగా చేస్తుంది. ఇంకా దయ ఏమి చేస్తుందో తెలుసా? నీవు పోరాడవలసి అవసరం లేని పోరాటములలో నీకు విజయమనిస్తుంది. Now you will win the battles which you don't have to fight. నీవు అసలు ఆ యుద్ధములో నిలబడి పోరాడవలసిన అవసరత లేకుండా, నీ ప్రెజెన్స్ అక్కడ లేకుండానే నీ కొరకు పరిష్కారమును సిద్ధపరుస్తుంది దేవుని దయ. ఈరోజు నా దయ యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. You need to activate that favor by faith. విశ్వాసం ద్వారా ఆ దయను క్రియలోనికి తీసుకొని రావాలి. ఎలాగా యాక్టివేట్ చేయాలి? నేను గత 2 వారాలుగా చెప్తా ఉన్నాను. ఈరోజు 3వ వారం ఈ జనవరి నెలలో. ఎలా ఫేవర్ యాక్టివేట్ చేయాలి? నీ నోటుతో వాక్యమును పలుకుట ద్వారా, నీ నోటుతో దయను గురించి ఒప్పుకొనుట ద్వారా, నీ నోటుతో దయను గురించి మాట్లాడుట ద్వారా. దట్స్ హౌ యూ విల్ యాక్టివేట్ ఫేవర్. దట్స్ నెంబర్ 1. రెండోది, ఎలాగ దయను క్రియలోకి తీసుకుని రావాలి? బై ప్రేయర్, ప్రార్థించుట ద్వారా. నువ్వు ప్రార్థించాలి దేవుని సన్నిధిలో. ఆస్క్ ద లార్డ్ ఫర్ ఫేవర్ అపాన్ యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ, యువర్ బిజినెస్, యువర్ చిల్డ్రన్. అయ్యా, నా పిల్లల పైన నువ్వు ప్రే ఫర్వెంట్లీ, తీవ్రత కలిగి ప్రార్థించు. నా పిల్లల పైన నీ దయ నిలుపుని నాయన. నా కుమారుల పైన నీ దయ నిలిచినట్లు చేయి. నా కుమార్తె పైన నీ దయ నిలిచినట్లు చేయి. నా వ్యాపారము పైన, నా జీవితం పైన, నా భర్త పైన, నా భార్య పైన, నా కుటుంబం పైన. యూ నీడ్ టు ప్రే ఫర్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నట్లయితే ఆమేన్ చెప్పండి. So number 2, you need to pray for the favor. And number 3, నేను మూడోది I'm talking about how to activate favor. నేను ఆ దయ వలన ఏమి కలుగుతాయో నేను చెప్పాను. దయ అంటే ఏంటో చెప్పాను. ఆ దయ ఎట్లా క్రియలోనికి తీసుకొని రావాలో నేను చెప్తున్నాను. Now how does the favor activated? Number 1, మొదటిది ఏం చెప్పాను నేను? By speaking. And number 2, by praying. And number 3, మూడోది ఏంటంటే by honoring. గణపరచుట వలన దయ పనిచేస్తుంది. లిజన్, బాగా వినాలి. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. నా ఫేవర్, దయ ఏమి చేస్తుందంటే మీ పైన పని చేయటానికి నౌ ఇట్ టేక్స్ ఆనర్, ఘనత. అది ఎట్లాగా పాస్టర్ గారు? ఐఎమ్ గోనా టాక్ అబౌట్ ఇట్. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 10. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మీరందరు నాతోనే ఉన్నారా? ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం నుండి చదువుదాం. 40-41 వచనాలు. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 10, లెట్స్ రీడ్ వర్స్ 40 and 41. మిమ్మల్ని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. ఈ మాట పట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు తన శిష్యులతో, బాబు మీరు వెళ్తున్నారు కదా, మీరు గ్రామాలకు వెళ్తున్నారు, కొందరు ఇండ్లకు వెళ్తున్నారు, పలానా ప్రాంతానికి వెళ్తున్నారు. అయితే మీకు ఒక మాట చెప్తా వినండి, మిమ్మును చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే యేసుప్రభు చెప్తున్నాడు. అంతేకాదు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నాడు. అంటే తండ్రిని చేర్చుకున్నాడు. నన్ను అంగీకరిస్తే నా తండ్రిని అంగీకరించాడు, మిమ్మల్ని అంగీకరిస్తే నన్ను అంగీకరించాడు. నో వర్డ్స్ 41 బాగా గమనించండి, నేనే చదువుతాను. 41 వచ్చిన బాగా గమనించండి. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నేను మరలా చదువుతాను. ఈ ఒక్క మాట అందరం కలిసి చదువుతామా? ఆర్ యు ఆల్ ఆన్ ద సేమ్ పేజ్? ఎస్ ఆర్ నో? ఆ ఒక్క మాట అందరం కలిసి 1 2 3 గో. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. వాట్ ఈస్ ప్రవక్త ఫలము? వాట్ ఈస్ ద ఫ్రూట్? వాట్ ఈస్ ద రివార్డ్ ఆఫ్ ఎ ప్రాఫిట్? నువ్వు ఒక వ్యక్తిని ప్రవక్తగా అంగీకరిస్తే, ఒక వ్యక్తిని దేవుని యొద్దకు పంపించిన వ్యక్తి, ఆ వ్యక్తి
ఆ వ్యక్తిని దేవుని యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు, నీవు ప్రవక్తగా ఆ వ్యక్తిని చేర్చుకున్నప్పుడు, లేక ప్రవక్తగా నీ జీవితంలో ఆ వ్యక్తిని అంగీకరించినప్పుడు, ఆ డివైన్ కనెక్షన్ని ఒక ప్రొఫెటిక్ కనెక్షన్గా నువ్వు అంగీకరిస్తే, వాక్యం చెప్తుంది యూ విల్ హ్యావ్ ప్రాఫిటిక్ రివార్డ్ ఆర్ ప్రాఫిట్స్ రివార్డ్. నీవు ప్రవక్త ఫలమును పొందుకుంటావు అన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ప్రవక్త చేసే పనేంటి? దేవుని పక్షముగా మనుషులతో మాట్లాడతాడు. ప్రవక్త చేసే పనేంటి? హీ స్టాండ్స్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ గాడ్. దేవుని ఆఫీసులో నిలబడి హీ టేక్స్ స్పిరిచువల్ అథారిటీ. ఒక ఆధ్యాత్మిక అధికారమును తీసుకొని ఒక దేశము పైన, ఒక రాజ్యము పైన, ఒక ప్రదేశము పైన అతడు మాట్లాడిన మాట మాట్లాడినట్లుగా నెరవేర్చబడినట్లు దేవుడు చేస్తాడు. ప్రవక్త సీజన్స్ను మార్చగలడు, ప్రవక్త పరిస్థితులను మార్చగలడు, ప్రవక్త మనుషుల యొక్క వారికి జరుగుతున్నవన్నీ ఏదైనా హీ కెన్ ఆల్టర్ ఎవ్రీథింగ్, హీ కెన్ ఆల్టర్ ఎనీథింగ్. వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. దేనినైనా మార్చగలడు, ఎలాగైనా మార్చగలడు. ఎందుకనంటే ఒక ప్రత్యేకమైన స్పిరిచువల్ అథారిటీ ప్రవక్త పైన దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. సో కనుక వెన్ యు రిసీవ్ ఎ పర్సన్ యాజ్ ఎ ప్రాఫిట్, ఒక వ్యక్తిని ప్రవక్తగా నువ్వు అంగీకరించినప్పుడు, ఆ ప్రవక్త ఫలము, ఆ స్పిరిచువల్ అథారిటీ, ఆ విధముగా నీ పరిస్థితులను, నీ పైన ఉన్నవి మార్చబడే ప్రవక్త ఫలమును నీవు పొందుకుంటావని వాక్యంలో చెప్తుంది. మీరు ఆ తర్వాత మాట చూడండి, అదే వచనంలో, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. హల్లెలూయా. చాలా వచనాలు ఉన్నాయి. నీతిమంతులు ఎలా ఉంటారు? సింహము వలె ధైర్యముగా ఉంటారన్నాడు. హల్లెలూయా. దే ఆర్ బోల్డ్ యాజ్ లయన్. ఒక సూపర్ నేచురల్ నీతిమంతునికి హీ హ్యాస్ ఎ సూపర్ నేచురల్ కరేజ్, ఒక సాధారణమైన ధైర్యము. కీర్తనకారుడు అంటాడు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, అయితే యెహోవా వాటన్నిటి నుంచి వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? తప్పిస్తూ ఉన్నాడు. వాని ఎముకలలో ఒక్కటైనను ఏమన్నాడు? విరిగిపోతున్నాడు. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. నా మై పాయింట్ ఈస్, నీ పైన దయ కలగటానికి వచనాలను చూపిస్తున్నారండి పాస్టర్ గారు, వినాలి. ఆనర్ యాక్టివేట్స్ ఫేవర్. నీవు గణపరిచినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన స్పిరిచువల్ కనెక్షన్ని గణపరిచినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన భార్యని గణపరిచినప్పుడు, వినాలి, దేవుడు నీకు ఇచ్చిన భర్తను గణపరిచినప్పుడు, దాని కొరకైన ఫేవర్ నీ పైన విడుదల చేయబడుతుంది. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. యూనిట్ మ్యూచువల్ ఆనర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకరినొకరు గణపరచుకోవాలి. ఇది చాలా 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 ప్రాముఖ్యం. ఘనత ఏమి చేస్తుందంటే నీ పైన దయ కలుగునట్లు. మీరు బాగా గమనించండి, దేవుడు కనెక్షన్స్ని మీ యొద్దకు తీసుకొని వస్తాడు. ఆ కనెక్షన్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీరే. మనుషుల్ని మీ యొద్దకు తీసుకొని వస్తాడు. ఆ మనుషుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఏ విధముగా నువ్వు కాపాడుకోనగలవంటే బై ఆనర్, ఘనత వలన. ఘనత ఏమి చేస్తుందంటే అతి ఉన్నతమైన ఫేవర్ నీ మీదకు రిలీజ్ చేస్తుంది. నీవు దేవుని గణపరచాలి, మనుష్యులను గణపరచాలి. నా మాట వింటున్నట్లయితే ఆమె చెప్పండి. దేవుని ఎలా గణపరచాలి? వాక్యములో చాలా స్పష్టముగా రాయబడింది. నీ దశం భాగం ఇచ్చుట ద్వారా గణపరచాలి. నీ రాబడి ఎంతట్లో 10వ భాగమును ఆయనకి ఇచ్చుట ద్వారా గణపరచాలి. ఇట్ ఈజ్ ఎన్ ఆనర్. అది ఘనత. దేవుని ఎలా గణపరచాలి? నువ్వు ఆయన్ని ప్రధానముగా ప్రయారిటైజ్ చేసుకున్నట ద్వారా గణపరచాలి. నీ జీవితంలో దేవుడే ప్రధానము అని నీవు నీ క్రియలలో, నీ మాటలలోనే కాదు, నీ క్రియలలో దేవుడే నీ జీవితంలో ఒక ప్రభువు అని కనపరచట ద్వారా నీవు దేవుని గణపరచాలి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని ఏం చేశాడు? నేను 2 వారాలు ఇదే వచ్చిన జ్ఞాపకం చేస్తున్నా. తన గదిలోనికి వెళ్ళి యెరూషలేము తట్టు తన గది కిటికీలు తెరచి రోజుకు 3 మారు యథాప్రకారముగా మోకరించి ప్రార్థించాడంటే ఏమి చేస్తాడు? హీ వాజ్ ఆనరింగ్ గాడ్. అతడు దేవుని గణపరచుచూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు దేవుని గణపరచలేని పరిస్థితి ఏదైనా వస్తే, దేవుని గణపరచలేని పరిస్థితుల్లో, స్థలములో, మనుషుల మధ్యన ఉంటే నేను చెప్తున్నాను, అది మీ కొరకు నిర్ణయించబడిన స్థలము కాదు. మీరు ఆ స్థలములో చాలా చాలా జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఎందుకని మీరు గణపరచుట కొరకు నియమించబడ్డారు. నన్ను గణపరచు వారు నేనేం చేస్తానన్నాడు?
గణపరచు. దేవుని మందిరమునికి సమయమునకు వచ్చుట, దేవుని గణపరచుట, దేవునికి దశ భాగము నమ్మకంగా ఇచ్చుట. ఇట్స్ అన్ ఆనర్. నేను చెప్తున్నాను, వెన్ 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 గాడ్ సీస్ యూ ఆనరింగ్ హిమ్, నువ్వు ఆయన ప్రభా నాకు చాలా బిల్స్ ఉన్నాయి, నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, నాకు చాలా చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా నీ వల్ల నుంచి నేను పొందినవే గనక నీ భాగమును నీకు ఇస్తున్నాను చెప్పినప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. వీటన్నిటి మధ్య నా బిడ్డ నన్ను గణపరచడానికి నిర్ణయించుకున్నాడు గనక ఆయన ఒక ప్రత్యేకమైన దయ నీ పైన విడుదల చేస్తాడు. నా మాట వింటున్నారా? హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం దయచేసి చూడండి. 2 Peter chapter 3. 2 Peter chapter 3. Now this honor should be in the family. కుటుంబంలో ఈ ఘనత ఉండాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. నేను చెప్తున్నాను, మీ వివాహ సంబంధాలలో ఇబ్బంది పడుతున్నట్లయితే, వివాహ సంబంధాలలో మీ మ్యారేజ్ రిలేషన్షిప్లో సమాధానం లేకపోతే, మీ మ్యారేజ్ రిలేషన్షిప్ మీరు అనుకున్నంత సంతోషకరంగా లేకపోతే, వాట్ ఈస్ మిస్సింగ్? యూ షుడ్ అండర్స్టాండ్, ఆనర్ ఈజ్ మిస్సింగ్. మ్యూచువల్ ఆనర్, ఒకరినొకరు గణపరచుకున్నట్టు మిస్ అవుతా ఉంది. 3వ అధ్యాయము పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, పురుషులందరూ ఆమేన్ చెప్పండి. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. Now your wife is a partner in the grace. ఈ కృపావరములు, జీవం అనే కృపావరం అంటే ఈ జీవము, దేవుడు నీకు ఇచ్చిన జీవము, అది కృపావరము. ఆమేన్. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ లైఫ్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజున మీరు బ్రతికే జీవితం అది కృపావరం అని ఎంతమంది నమ్ముతున్నారు? కమ్ ఆన్ హల్లెలూయా. లేదు పాస్టర్ గారు, నేను మంచి ఫిట్నెస్ అండి, నాకు బాగా జిమ్ చేస్తానండి, నేను మంచి డైట్ చేస్తానండి, నా ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ వీటి వల్ల నేను బ్రతుకున్నానంటే, హలో, అలా చేసేవాళ్ళు చాలామంది చేస్తూ వెళ్ళిపోయారు. మంచిదే వర్కౌట్స్, మంచిదే డైటింగ్, మంచిదే నోరు కట్టుకోవటం మంచిదే, కానీ దేవుడు నీకు ఇచ్చిన జీవితము, దేవుడు నీకు ఇచ్చిన కృపావరము. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు తమకిచ్చిన కృపా వరమును వారు అబ్యూస్ చేస్తారు. వారు దేవుని గణపరచడానికి వాడుకోరు తమ జీవితాన్ని. ప్రపంచానికి బాగా పరిచయమైన చాలా పెద్ద పెద్ద పాప్ సింగర్స్, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్, వాళ్ళలో చాలామంది పేరు పొందిన వారు, అనేక మంది చర్చిలో ఫస్ట్ వర్షిప్ టీంలో క్వైర్గా స్టార్ట్ అయిన వారిలో ఒకడు మైకేల్ జాక్సన్. ఒకప్పుడు చర్చిలో క్వైర్లో ఉన్న వ్యక్తే. దేవుడు వారికి మంచి తలాంతి ఇచ్చాడు, మంచి కృపావరములు పొందిన వారు అనేకులు. కానీ కొన్ని రోజులు గడిచే కొలది ఏమవుతుందంటే, మనిషికి ఫేమ్ వచ్చినప్పుడు, మనిషికి ఆ యొక్క సెలబ్రిటీ ఇది వచ్చినప్పుడు, మనుషులు అందరూ వచ్చి నువ్వు చాలా బాగా పాడుతున్నావు, నువ్వు చాలా బాగా చెప్తున్నావు, నువ్వు చాలా బాగా ప్లే చేస్తున్నావు అని, లేకపోతే ఏదో విధంగా చెప్పినప్పుడు నువ్వు వెంటనే ఏమి చేయాలి? నీ యొద్దకు వచ్చిన ఘనతను యూ షుడ్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ గాడ్. నువ్వు దేవుని వైపు దాన్ని తిప్పేయాలి. హల్లెలూయా. నో, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ గాడ్. ఇది నా వలన కాదు, దేవుని వలన కలిగింది. నో, ఆనర్ యాక్టివేట్స్ ఫేవర్. సో ఫ్యామిలీలో కూడా భార్యాభర్తల మధ్య చాలా ప్రాముఖ్యం. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారని ఎరిగి, మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, అందరు చెప్పాలి, భార్యను ఏం చేయాలి? సన్మానించి. అంటే నాట్ జస్ట్ మీరు అనుకునే సన్మానం కాదు. మీరు అర్జెంటుగా మధ్యాహ్నం వెళ్ళిపోయి ఒక గార్లాండ్ కొనేసి, ఒక షాల్ కొనేసి, పాస్టర్ గారు చెప్పారు, నో, దట్స్ నాట్ ద సన్మాన్, దట్స్ నాట్ ద యాక్చువల్ సన్మానం. అది కాదు. సన్మానించి అన్న మాట దగ్గర టు ఆనర్ హర్. నీవు నీ భార్యను గణపరచాలి. వాక్యంలో ఉంది ఆ మాట. ఎందుకు గణపరచాలి? ఎందుకంటే నువ్వు గణపరిస్తే ఒక ఫేవర్ రిలీజ్ అవుతుంది. ఏంటా ఫేవర్ అంటే, నీ ప్రార్థనలకు జవాబు వచ్చే ఫేవర్. కమ్ ఆన్ హల్లెలూయా. ఈ హల్లెలూయా స్త్రీలే ఎక్కువ చెప్పినట్టున్నారు. మీరు అందుకని ఆ మాట గమనించండి. భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు ఆటంకము, అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో ఏం చేయాలన్నాడు? కాపురం చేయడం. బైబిల్లో ఉందా లేదా మాట? యూ నీడ్ టు ఆనర్ యువర్ వైఫ్. అండ్ సిస్టర్స్, యూ నీడ్ టు ఆనర్ యువర్ హస్బెండ్. స్త్రీలు తమ పురుషులకు లోబడి తమ పురుషులను ఘనపరచాలి.
ఎందుకని ఇఫ్ యూ డోంట్ ఆనర్ యువర్ హస్బెండ్, మీ భర్తను మీరు గనపరచకపోతే ఆ భర్త పైన, ఎందుకని వాక్యంలో రాయబడింది, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి రండి ఒకసారి. Ephesians chapter 5, అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. అందరూ పురుషులు కూడా చూడండి. కానీ స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. నౌ దిస్ ఇస్ బిబ్లికల్ ప్రిన్సిపల్. అంతే, ఇట్ ఈస్ ఎ బిబ్లికల్ ప్రిన్సిపల్. నాకు కుదరదు పాస్టర్ గారు, నా వల్ల కాదు పాస్టర్ గారు, నేను లోబట్టి వెంట పాస్టర్ గారు, నేను ఆయన మాట వెంట పాస్టర్ గారు. హలో, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ దట్ ప్లేస్, నువ్వు ఆ విధముగా చేయకపోతే యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ ప్లేస్. దేవుడు బాగా వినాలి, ఇది మీకు తర్వాత వచ్చిన చదివితే మీకు అర్థమైంది. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున, మీ బైబిల్ చూస్తున్నారా? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. నా ఈ వచనములో క్రీస్తు ఎవరికి పోల్చబడ్డాడు చెప్పాలి? భర్తకు పోల్చబడ్డాడు. మీ బైబిల్ చూస్తున్నారా? మీరు అందరు చూస్తున్నట్లయితే 23వ వచనం అందరం కలిసి చదువుదామా? 1 2 3 గో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. మీకు నచ్చకపోయినా అందరం కలిసి చదువుదాం. 1 2 3 గో. కమ్ ఆన్. యా. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే సంఘమునకు రక్షకుడే ఉన్నాడు. సో నౌ మై క్వశ్చన్ ఈస్, క్రీస్తు ఎవరికి పోల్చబడ్డాడు ఈ వచనములో? పురుషునికి పోల్చబడ్డాడు, లేక భర్తకు పోల్చబడ్డాడు. సో ఈ వచనములో క్రీస్తు యొక్క బాధ్యత ఏంటి? ఈ వచనములో సంఘమునకు ఏమై ఉన్నాడు చెప్పండి? రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. No, he is the savior. No, he is the protector. He is the defender of the church. సంఘమునకు రక్షకుడు, భద్రపరచు. ఎలాగా? దావీదు, అందుకని దావీదు యొక్క ఎనాలజీ ఏంటి? ఆ రోజున ఆ గొర్రెల మందను తీసుకొని అడవిలో దావీదు గొర్రెలను కాస్తూ ఉంటే సింహము వచ్చింది. వెంటనే ఏం చేశాడు? సింహమును కొట్టి చంపి ఆ సింహపు నోటనున్న గొర్రె పిల్లను విడిపించాడు కదా. ఎలుగుబంటును వచ్చినప్పుడు చంపాడు కదా. Now God is the defender of the church. Likewise, now husband or the man, పురుషుడు, భర్త కుటుంబానికి భార్యకి ఏమై ఉన్నాడంటే సంరక్షకుడై ఉన్నాడు. సో కాబట్టి భార్యలారా వినండి, స్త్రీలారా వినండి, డియర్ సిస్టర్స్ బాగా వినాలి. ఇఫ్ యూ డోంట్ ఆనర్ యువర్ హస్బెండ్, మీ భర్తను మీరు ఘనపరచకపోతే యూ విల్ లూజ్ ద ఫేవర్. ఆ ఫేవర్ నీ మీద పని చేయదు. యూ విల్ బి వల్నరబుల్. నీవు ఆ అటాక్, ఈ శత్రువు యొక్క దాడి నీ మీద జరగటానికి, యువర్ మెంటల్ అటాక్, నీ మానసిక స్థితి, నీ యొక్క అంతరంగ పరిస్థితులు, ఇవన్నీ కూడా శత్రువు చేత అటాక్ చేయబడటానికి నువ్వు ఎక్స్పోజ్ అయిపోతూ ఉన్నావు. అందుకనే లోపడాలి. చాలామంది తెలివైన స్త్రీలు ఏం చేస్తారో తెలుసా? 21వ వచనము కూడా మ్యారేజ్ స్క్రిప్చర్లో కలిపేస్తారు. ఏంటి 21వ వచనం? ఒకరికొకడు లోబడి ఉండుడి. obey one another. వండర్ఫుల్. వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, స్త్రీ పురుషుని కొరకే చేయబడ్డాడు, పురుషుడు స్త్రీ కొరకు చేయబడలేదు. నౌ లిసన్, మనకు నచ్చకపోయిన వాక్యం ప్రిన్సిపల్స్ వినాలి. వింటున్నట్లయితే ఆమె చెప్పండి. సో ఏమవుతుందంటే, ఇప్పుడు భర్త శిరస్సు అన్నారు కదా, పురుషుడు శిరస్సు, మిగిలిందంత శరీరము. సో ఇప్పుడు ఈ శిరస్సు నాకు శరీరము చేయాల్సిన పని ఏంటంటే లోబడి ఉండాలి. నో వెన్ వైఫ్ ఆర్ ఉమెన్, స్త్రీ ఎప్పుడైతే భర్తకు లోబడటంలో ఫెయిల్ అవుతుందో, భర్తను ఘనపరచటంలో ఫెయిల్ అవుతుందో, ఏమవుతుందంటే ఈ స్త్రీ, లేకపోతే ఈ కుటుంబ వ్యవస్థ, లేకపోతే ఆ భార్య ఏమవుతుందంటే తన స్థానంలో నుంచి పక్కకు వచ్చేస్తుంది. షీ ఈస్ బీయింగ్ సపరేటెడ్ ఫ్రమ్ ద హెడ్. శిరస్సు నుంచి వేరవుతుంది. బాగా గమనించాలి. వాక్యానుసారముగా బ్లెస్సింగ్ ఫ్లోస్ ఫ్రమ్ ద హెడ్. ఆశీర్వాదము శిరస్సు నుంచే శరీరం మీదకి వస్తుంది. అహరోను తల మీద ఉన్న తైలము తన గడ్డం మీదకు వచ్చి, ఆ గడ్డం మీద నుంచి భుజముల మీదకు వచ్చి తన శరీరం మీదకు వచ్చింది. దట్స్ హౌ బ్లెస్సింగ్ ఫ్లోస్. కమ్ ఆన్, హల్లెలూయా. సో when you don't honor women, if you don't honor your husband, మీ భర్తను మీరు ఘనపరచకపోతే, పాస్టర్ గారు నాకు చాలా కష్టం అండి, అసలు టూ డామినేటింగ్ ఉన్నాడండి,
గణపరిచి చూడు, నిన్ను ప్రేమించటం చూస్తావు. నీవు గణపరిచి చూడు, నిన్ను ప్రేమించటం చూస్తావు. డామినేటింగ్ ఎందుకుంటారు? నో నో నో, డోంట్ థింక్ లైక్ నాకు అట్లా డామినేటింగ్ ఉంటే కష్టం పాస్టర్ గారు. హలో, లోబడు. ఫాలో ద బిబ్లికల్ ప్రిన్సిపల్. లోకం వేరే ప్రిన్సిపల్స్ చెప్తుంది, బట్ దేర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఇన్ ద వర్డ్. ఇదే పేతురు పత్రికలో ఏమన్నాడు? నేను మన ఎఫెస్లో ఉన్నాం, ఒక్కసారి పేతురికి రండి, నేను ముగించేస్తాను. ఇంకా 2 స్క్రిప్చర్స్. పేతురు పత్రిక మరలా రండి, 2వ పత్రిక 3వ అధ్యాయం. ఐ థింక్ దిస్ ఈజ్ హెల్పింగ్ యూ. మీరందరూ వింటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఇదే పేతురు పత్రిక 2వ పత్రిక, మొదటి పత్రిక, ఇదే 3వ అధ్యాయంలో. ఇంకా క్రిందకు వచ్చేస్తే కొంచెం పైకి వెళ్దాము. 5వ వచనం చదువుతున్నాను. అటువలే పూర్వము దేవునిని, 5వ వచనం, మీరు 3వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నారా? పేతురు మొదటి పత్రిక 1 Peter 3:5 ఉంటే ఆమెను చెప్పండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. నా ఒబీడియన్స్ ఈజ్ ఉమెన్స్ బ్యూటీ. విధేయతే స్త్రీ యొక్క అలంకారము. నా ఇప్పుడు 6వ వచనం బాగా గమనించండి, వర్స్ 6. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. హల్లెలూయా. చూసారు హల్లెలూయా ఎంత తక్కువ వచ్చిందో చూడండి. 6వ వచనం మరలా చదువుతున్నాను, మీరందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. ఆ ప్రకారము శారా అబ్రహామును ఏమని పిలిచిందంట? మై లార్డ్ అని పిలిచింది. యజమానుడు, ప్రభువా అని పిలిచింది, మై లార్డ్. అంటే ఇట్ టాక్స్ అబౌట్ సబ్మిషన్. యజమానుడని పిలుచుచు అతనికి లోపడి ఉండి మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక ఎడల ఆమెకు పిల్లలగుదురు. హల్లెలూయా. ఏమైందంటే ఈ ఆనర్, ఈ మ్యూచువల్ ఆనర్లో దేవుడు ఒక దయను రిలీజ్ చేశాడు ఆ కుటుంబం పైన. అందుకనే ఎవరు వలన జరగని కార్యం 100 సంవత్సరాల వయసులో వారికి పిల్లలు అనుగ్రహించబడ్డారు. ఆమేన్. నేను చెప్తున్నాను హస్బెండ్స్, అందుకని వాక్యంలో రాబడింది, భర్తలారా, పురుషులారా మీ భార్యలను నిష్ఠూరు పెట్టకూడదు. యూ కెనాట్ అబ్యూస్ దెమ్. భార్యను కొట్టకూడదు. వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. లైవ్లో ఉన్నవారు కానీ ఇక్కడ ఉన్నవారు కానీ ఆమెను చెప్పాలా? భార్యను కొట్టకూడదు. పొరపాటును కూడా భార్యను కొట్టకూడదు. ఏ భర్త తన భార్యను కొట్టకూడదు. ఏ భర్త అయితే తన భార్యను కొడతాడు యెహోవా వానికి విరోధి అవుతాడని వాక్యములో ఉంది. దెర్ ఇస్ ఎ స్క్రిప్చర్ ఇన్ ద బైబిల్. ఏ భర్త అయితే తన భార్యను కొడతాడో వారి ప్రార్థనలు అంగీకరించబడవని వాక్యములో ఉంది. ఏ భర్త అయితే తన భార్యను కొడతాడో వారు బలి, దేవుడు అన్నాడు నాకు అసహ్యము అన్నాడు. ఎందుకనంటే నీవు దేవునితో నిబంధన చేసావు తన నీ భార్యని. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. సో మ్యూచువల్ ఆనర్ ఏం చేస్తుందంటే మీరు ఒకరినొకరు ఘనపరుచుకొనినప్పుడు దేర్ విల్ బి రిలీజ్డ్ ఎ ఫేవర్. ఒక దయ మీ పైన విడుదల చేయబడుతుంది. నీ కుటుంబము, నీ పిల్లలు, మీ జీవితము దేవునిలో స్థిరపడి సమృద్ధిలో నివసించి ఆశీర్వాదమును కలిగి జీవించడానికి ఎ స్పెషల్ ఫేవర్ విల్ బీ రిలీజ్డ్ ఓవర్ యువర్ లైఫ్. మీకు విషయం చెప్తా వినండి, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. అందుకనే దీంట్లోనే ఈ గణపరచుటలోనే నేను ఇంకొక మాట యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే గణపరుస్తున్నారో తోటి వ్యక్తిని, నేను మీ ఫ్యామిలీలో ఆనర్ గురించి చెప్పాను, చర్చ్లో ఆనర్ గురించి చెప్పాను, దేవుడిచ్చిన మీకు స్పిరిచువల్ కనెక్షన్, మీ కాపరి, దేవుడు మీకు ఇచ్చిన దైవజనాన్ని గణపరచడం గురించి చెప్పాను, దేవుని గణపరచడం గురించి చెప్పాను. సో వెన్ యు ఆనర్ ఏం చేస్తున్నారంటే మీరు ఈ విధంగా ఆనర్ చేస్తున్నప్పుడు యు ఆర్ స్టూవర్డింగ్ ద ఫేవర్. దేవుడు మీ పైన మీ కొరకు విడుదల చేయబడిన దయను మీరు ఏం చేస్తున్నారంటే కాపాడుకుంటున్నారు. చాలామంది కాపాడుకోరు, చాలామంది దీవెన కాపాడుకోరు. కమాన్, వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. కొంతమందికి మంచి ఫోన్ కొనిస్తే ఒక నెల రోజుల్లో దాని అవతారం చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకని కింద పడతా ఉంటుంది, తీస్తూ ఉంటారు. దానిపైన అన్ని రకాల ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అసలు అది చాలా ఇష్టం వచ్చినట్టు వాడతారు. ఏంటంటే వాళ్ళకి ఏం రాలేదంటే కాపాడుకోవటం రాలేదు. కొంతమంది కారు ఇస్తే ఆ కారు మొత్తం డ్రాయింగ్ వేయించేస్తారు అన్ని సైడ్స్, ఎందుకంటే వారికి కాపాడుకోవటం రాలేదు. కమాన్, వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. హల్లెలూయా. దేవుడు బిజినెస్ ఇస్తాడు, కొంతమంది కాపాడుకోవటం రాదు. దేవుడు కొన్ని మంచి పరిచయాలు ఇస్తాడు, కాపాడుకోవటం రాదు, అబ్యూస్ చేసేస్తారు.
దేవుడు భార్యనిస్తాడు, కాపాడుకోవటరాదు. పిల్లల్ని ఇస్తాడు, కాపాడుకోవటరాదు. పిల్లలు కూడా, నేను ఆనర్ విషయంలో పిల్లలకు కూడా సలహా వాక్యంలో ఉంది. మీ తల్లిదండ్రులు మీరు ఏం చేయాలి? యూనిట్ ఆనర్ దెమ్, సన్మానించాలి. అప్పుడు ఒక ఫేవర్ రిలీజ్ అవుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మీ పైన దయను విడుదల చేశాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆ దయ ఏం చేస్తుందంటే, మీ శరీర ప్రయాసతో పొందలేని దేవుని కార్యాన్ని మీరు పొందినట్లుగా చేస్తుంది. ఆ దయ ఏం చేస్తుందంటే, మీ అర్హతకు మించిన స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. ఆ దయ ఏం చేస్తుందంటే, మీకు పునరుద్ధరణ కలుగు చేస్తుంది. నేను చాలా చెప్పాను. ఆ దయ సూపర్ న్యాచురల్ ఇంక్రీస్ కలుగు చేస్తుంది. ఆ దయ రిస్టోరేషన్ కలుగు చేస్తుంది. ఆ దయ అసలు మీ జీవితంలో ఊహించని కార్యములు, ఎవ్వరికి జరగని కార్యములు నీకు జరుగునట్లుగా చేస్తుంది. 100 సంవత్సరాలు కష్టపడి పొందనివి ఒక్క రాత్రిలో నువ్వు పొందినట్లుగా దయ చేస్తుంది. అయితే ఆ దయ నీ పైన దేవుడు విడుదల చేసి ఉండగా, హౌ టు స్టూవర్డ్, దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, దాన్ని ఎట్లా భద్రపరచుకోవాలి? బాగా వినండి. దేవుని దయ, నీకు అనుగ్రహించబడిన దయ నువ్వు ఎప్పుడు కాపాడుకుంటావంటే, ఆ దయ నువ్వు ఇతరులపైన చూపినప్పుడే, నువ్వు ఇతరులను ఘనపరిచినప్పుడే. నువ్వు ఎనీథింగ్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్, నువ్వు దేవుని యొద్ద నుంచి పొందుకున్నది ఏదైనా, అది నీ దగ్గర నుంచి పోకుండా నువ్వు ఉంచుకోవాలంటే, అది నీ దగ్గర ఉన్నది నువ్వు ఇస్తూ ఉండాలి అందరికీ. హలో, నా మాట అర్థమైందా? నా ద బిబ్లికల్ ప్రిన్సిపల్ ఈజ్, యూ రిసీవ్ ఇట్ బై గివింగ్, యూ కీప్ ఇట్ బై లూజింగ్. నా కొరకు తాను పోగొట్టుకున్నవాడు తన ప్రాణమును దక్కించుకుంటాడు. తన ప్రాణమును కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ నా కొరకు దాన్ని పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకుంటాడు. వింటున్నట్లయితే ఆమె చెప్పండి. సో కాబట్టి మీరు నౌ లిజన్, దేవుడిని పైన దయ చూపించాడా? ఇతరులపైన దయ చూపించు, ఇతరులను ఘనపరచు. మీరు ఇతరులను ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీ పైన దయ విడుదల చేయబడుతోంది. అంతేకాదు, ఈ మాట అస్సలు మర్చిపోద్దు. మీరు ఇతరులను ఘనపరుస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? మీకు ఇవ్వబడిన దయను మీరు కాపాడుతున్నారు. యు విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ఫేవర్. నీకున్న కొంచెంలోనే, నీకు కలిగిన కొంచెం దయలోనే నువ్వు ఇతరులపైన దయ చూపించు. నువ్వు దయ పొంది ఇతరులపైన హార్డ్గా ఉంటే, ఇద్దరికి రుణం ఉంది కదా, యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఇద్దరికి రుణం ఉంది. అందులో ఒకడి రుణం ప్రభు క్షమించేశాడు, యజమానుడు క్షమించాడు. వీడెళ్ళి ఏం చేశాడు? వెళ్ళి వాడి దగ్గర ఎవరు రుణం ఉన్నారో వెళ్ళి వాడి దగ్గర వసూలు చేయటం స్టార్ట్ చేశాడు. ఏం చేయాలి? వీడెళ్ళి, నా రుణం కొట్టివేయబడింది, నీ రుణాన్ని కూడా కొట్టేస్తున్నానని చెప్పాలా. ఆమేన్. ఒక వచనం చూపినా, ఎఫెసీ 4:29 ఈ మాట చూపించి, దిస్ ఇస్ లాస్ట్ స్క్రిప్చర్. ఐ క్లోజ్డ్ మై బైబిల్. లాస్ట్ స్క్రిప్చర్ ఫర్ ద డే. ఎఫెసీ 4:29, ఎఫెసీలకు రాసిన పత్రిక. వినువారికి మేలు. అందరూ, నేను ఐ విల్ వెయిట్ ఫర్ యూ టు ఓపెన్ యువర్ బైబిల్. ఎఫెసియన్స్ 4:29, ఎఫెసీ పత్రిక. ఓకే, యా, కమ్ ఆన్, రీడ్ అమ్మా. వినువారికి మేలు. తెలుగు బైబిల్లో మేలు అన్నది. ఇంగ్లీష్ బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్ ఇట్ టాక్స్ అబౌట్ ఫేవర్. మరొక ట్రాన్స్లేషన్ ఇట్ టాక్స్ అబౌట్ గుడ్ అన్నమాట, జీవోడి గుడ్. ఇంకో ట్రాన్స్లేషన్లో ఫేవర్, వారికి దయ కలుగునట్లు. వినువారికి, మీ బైబిల్ బాగా గమనించండి, వినువారికి మేలు కలుగునట్లు, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. అంటే when you talk about somebody or when you talk to somebody, మీరు ఎవరి గురించి అయినా లేకపోతే ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఆ వినువారికి, మీరు ఎవరితోనైతే మాట్లాడుతున్నారో ఆ వినువారికి మేలు కలుగునట్లు, ఆ వినువారికి దయ కలుగునట్లు మీరేం చేయాలి? మీ నోటి మాటలు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలకాలి. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఇంత తయారైపోతే అసలు పనికిమల్లాగా అంటే అతనికి మేలు కలగదు. బై ద వే, నీకు కీడి చేసిన వ్యక్తి అవ్వచ్చు, నీకు మేలు కలగదు, అతనికి మేలు కలగదు. సో అతనికి ఈ మాట పడు, అతనికి మేలు. అదే పాస్టర్ గారు, వారికి మేలు కలుగు. నేను అవును, దట్స్ హౌ యు కీప్ వాట్ యు హ్యావ్. నీ దేవుడు నీకు ఇచ్చినది నువ్వు కాపాడుకునేది ఎట్లాగంటే, నువ్వు ఇతరుల కొరకు దాన్ని ఖర్చు పెట్టినప్పుడే.
అందుకని సోయింగ్ అండ్ రీపింగ్ ప్రిన్సిపల్, దట్స్ హౌ ఇట్ వర్క్స్. కమ్ ఆన్, హల్లెలూయా. నీకొక్కడే ఉన్న నీ కుమారుడు నువ్వు ప్రేమించిన ఇస్సాకుని తీసుకొచ్చి నాకు ఇచ్చే అన్నాడు. అది నాకు ఎందుకు ఇచ్చావయ్యా? మరి నేను నీకు ఇచ్చే పని నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు? నువ్వే ఉంచుకోవచ్చు కదా, నాకు ఇవ్వకుండా ఉండాల్సింది కదా. నో, ఇట్స్ హౌ ద బైబిల్ వర్క్స్, ఇట్స్ హౌ ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్ వర్క్స్. విశ్వాస పరీక్ష అలాగే ఉంటుంది. 100 సంవత్సరాల వయసులో 25 సంవత్సరాలుగా విశ్వసించుచున్న ఒక కుమారుడిని దేవుడిచ్చి వచ్చి అబ్రహాం దగ్గర కొన్నాడు. నువ్వు ప్రేమించున్న ఇస్సాకు, నీకొక్కడైన నీ కుమారుడిని తీసుకొచ్చి నాకు బలర్పించేసేయంటే కమాన్, అది ఎవరికి ప్రయోజనం? అబ్రహాం నెగోషియేట్ చేయలేదు, బేరం చేయలేదు, డిస్కషన్ పెట్టలేదు, ఆర్గ్యూ చేయలేదు. ఉదయం లేచి గాడిదకు గంత కట్టి అబ్రహాము తన కుమారుని తీసుకొని, కట్టెలు తీసుకొని, నిప్పు తీసుకొని మోరియా ప్రదేశంలో ఒక పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠమును కట్టి దానిపైన ఇస్సాకును పరుండబెట్టి తన కత్తిని పైకి ఎత్తేసాడు. వెంటనే అబ్రహాం దేవునికి ఇవ్వటానికి దేవుడు అన్నాడు, హలో 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 లిసన్ టు మీ అబ్రహాం, 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 ఆగు ఆగు, నీవు ప్రేమించు నీకొక్కడైనా నీ కుమారుడు నాకు ఇయ్య వెన్ను తీయలేదు గనుక ఇందుని బట్టి నువ్వు నాకు భయపడవాడు అని అర్థమైంది. బికాస్ ఆఫ్ దిస్ ఆనర్ ఐఎమ్ గోనా రిలీజ్ ఎ ఫేవర్. నీ పైన ఒక దయను విడుదల చేస్తుంది. ఏంటంటే నీ సంతతి వారు శత్రువుల గౌరిని స్వాధీనపరుచుకుంటారు అన్నాడు. నీ సంతతి వలన భూమి యొక్క సమస్త వంశములు దీవించబడతాయి అన్నాడు. ఒక్కడిని, అదే చెప్తున్నాను, వినువారికి మేలు కలుగునట్లుగా డూ సంథింగ్. వినువారికి, నీతో ఉన్న వారికి మేలు కలుగునట్లుగా ఆనర్ దెమ్, మేలు కలుగునట్లుగా షో ఫేవర్. ఆ విధంగా నువ్వు చేసినప్పుడు నీకు అనుగ్రహించబడినది కాపాడబడుతుంది. చాలామంది దాచుకుంటారు, పోతదేమోనని దాచుకున్న వాడికి మిగలదు. ఐఎమ్ నాట్ అగైన్స్ సేవింగ్, బట్ లిసన్ టు మీ, వెన్ గాడ్ బ్రింగ్స్ పీపుల్ టు యూ, దేవుడు మనుషుల్ని ఎదుగు తీసుకొని వచ్చినప్పుడు, కొన్ని సందర్భాలు దేవుడు మీద తీసుకొని వచ్చినప్పుడు నీ యొక్క ఒబీడియన్స్ పరీక్షించబడుతున్నప్పుడు నేను చెప్తున్నాను, దట్స్ వెన్ యూ నీడ్ టు రిలీజ్ వాట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఆమేన్. వింటున్నారా? అందుకనే దాన్ని తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించుటకు వెన్ను తీయలేదు ఆయన. ఆర్ యు ఆల్ విత్ మీ? అర్థమవుతుంది. కాబట్టి వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి. చాలా కోపం వచ్చేసింది పాస్టర్ గారు, కానీ అతనికి మేలు కలుగునట్లుగా మాట్లాడు. గద్దించు, దుర్భాష ఏది నీ నోట రానియద్దు. తన హృదయం గాయపడినట్లుగా చేయొద్దు. మనసు విరిగిపోయేటట్టు ప్రవర్తించద్దు. నో, మేలు కలుగునట్లు మాట్లాడు. మేలు కలుగునట్లు మాట్లాడు. వాడికి అర్థం కాదు, నీ ఎదుటి నుంచి పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తాడు. అరే నేను ఈ విధంగా ఉంటే నాతో అలా మాట్లాడాడేంటి ఆయన, సంథింగ్ హ్యాపెన్. ఏమవుతుంది? నౌ హీ విల్ బిగిన్ టు బికమ్ మోర్ ఫెయిత్ఫుల్. మరింత నమ్మకస్తుడిగా నీకు తయారవుతాడు, మరింత అనుకూలమైన వ్యక్తిగా నీకు మార్చబడతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పైన ఉన్న దయ ఇంక్రీజ్ చేస్తాడు. హల్లెలూయా. నౌ ఫేవర్ కెన్ బి ఇంక్రీజ్డ్. యేసు మనుషుల దయందును దేవుని దయందును, తెలుగు బైబిల్ ఏముంది? వర్ధిల్లుచున్నాడు. హీ హెస్ బిన్ ఇంక్రీజింగ్ ఇన్ ఫేవర్. నీ పైన నువ్వు ఇచ్చే కొలది ఇంక్రీజ్ చేయబడతా ఉంటుంది. కమాన్, హల్లెలూయా. నువ్వు ఇతరులకి సహాయపడే కొలది ఇంక్రీజ్ చేయబడుతుంది. ఇతరులను ఎంకరేజ్ చేసే కొలది ఇంక్రీజ్ చేయబడతా ఉంటుంది. నేను చెప్తున్నాను, ఆనర్ యాక్టివేట్స్ ఫేవర్. హల్లెలూయా. ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? అర్థమవుతుందా? వాక్యం అర్థమైందా? సో నేను 1 2 3 3 విషయాలు చెప్పానా? నెంబర్ 1, ఫేవర్ ఎట్లా యాక్టివేట్ అవుతుంది, దయ ఎట్లా యాక్టివేట్ అవుతుంది? నెంబర్ 1, బై స్పీకింగ్. వాక్యం అని పలుకుట ద్వారా. చెప్పండి ఎలాగా? అందరు చెప్పాలి ఎలాగా? నెంబర్ 2, దయ ఎట్లాగా ఇంక్రీజ్ అవుతుంది? బై ప్రేయింగ్. ప్రార్థించుట వలన దయ యాక్టివేట్ అవుతుంది. నెంబర్ 3, బై ఆనరింగ్. ఘనపరచుట ద్వారా. ఆనర్ వన్ అనదర్ అండ్ ఫేవర్ విల్ బి యాక్టివేటెడ్. దయ నీ పైన యాక్టివేట్ చేయబడుతుంది. హల్లెలూయా. యాక్టివేట్ చేయబడటమే కాదు, నీ పైన దయ ఇంక్రీజ్ చేయబడుతుంది. హల్లెలూయా. అమ్మ పాస్టర్ గారు, దేవుని దయవలు ఇప్పుడే చాలా పొందాను, ఇంకా అత్యధికమైన పొందుకుంటావు నీవు. ఆ విధంగా దేవుడు సహాయం చేయను గాక.